అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు ఈ ఎన్నికలు చారిత్రాత్మకమైన ఎన్నికలు. డీజే బండి ముందుకు పోయా. ఈ ఎన్నికలు ప్రకాష్ రెడ్డిని ఎమ్మెల్యే చేసేదానికో శాంతమ్మని ఎంపీ చేసేదానికో కాదు. ఈ ఎన్నికలు మీ కడుపు నింపుకునేదానికి, మీ భవిష్యత్తును మార్చుకునేదానికి. కోటంపల్లి గ్రామంలో అనేక సమస్యలు ఉండొచ్చు, అనేక అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. కానీ మీ అందరి బతుకు తెరువులు, మీ అందరి బాగోగులు, మీ పిల్లల చదువులు అన్నీ కూడా జగనన్న చేతుల్లోనే ఉన్నాయి, మీ చేతుల్లో ఉన్నాయి. మీ చేతుల్లో ఎందుకంటే జగనన్న ముఖ్యమంత్రి అయిన నాళ్ళ నుంచి మీకు ఇంటింటికి అమ్మఒడి ఇచ్చినాడు. అమ్మఒడి ఇచ్చినాడమ్మా. ఆసరా వచ్చింది. డ్వాక్రా అప్పులు మాఫీ చేశాడా? ఆసరా 18,000 చేయుత ప్రతి ఒక్కటి కూడా జగన్ వచ్చినాకనే వచ్చినాయి. చంద్రబాబు ఉన్నప్పుడు ఇచ్చినాడు అన్నాడన్నా? చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చినాడు? చిప్ప పెట్టాడు. చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చినాడు? తెలుగుదేశం వాళ్ళు ఓట్లు అడిగే వాళ్ళకి చెప్పాలా మీరు? ఏం చేశాడా చంద్రబాబు నాయుడు అంటే కరెంటు బిల్లులు కూడా అప్పు పెట్టిపోయినాడు. రైతులకు ఉచిత కరెంటుకు 27,000 కోట్ల కరెంటు బిల్లులు కట్టుకోకుండా ఎగరగొట్టిపోతే జగనన్న వచ్చినాక అప్పులు కట్టాడు. మన పిల్లలకి కాలేజీ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు 4,000 ఎగరగొట్టిపోయి చంద్రబాబు. 4,000 కోట్లు జగనన్న వచ్చినాక కట్టాడు. చంద్రబాబు నాయుడు 70,000 కోట్లు బాకీలు ఎగరగొట్టిపోయా. 2.5 లక్షల కోట్లు అప్పులు చేసిపోయా. మళ్ళీ ఎవరికి ఇచ్చినాడు? మనకేమన్నా అమ్మవారు ఇచ్చినాడా? మళ్ళీ ఆసరా ఇచ్చినాడా చంద్రబాబు? చేయూత ఇచ్చినాడా? పెన్షన్ 3,000 చేసినాడా? రైతు భరోసా ఇచ్చినాడా? మగ్గం డబ్బులు ఇచ్చినాడా? మళ్ళీ ఏమైనా ఏం చేశాడు చంద్రబాబు? మళ్ళీ ఎందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారు వాళ్ళు? మళ్ళీ సునీతమ్మ గారు ఏం చేసింది? ఆమె మొదలు ఏం చేశాడు? ఏమైనా చేసినారా? వాళ్ళు ఏమీ చేయకపోయినా మీరు ఊర్లో వర్గాలే వాళ్ళని బతికించినారు. 2 నెలలు ఒకటి గుర్తుపెట్టుకోవాలా. ఈ సీకేపల్లి మండలంలో వర్గాలు వాళ్ళకు ఓట్లు తప్పితే వర్గాలు లేకపోతే సీకేపల్లి మండలం అంతా ఒక తాటి మీద ఉంటే తెలుగుదేశం పార్టీ దిక్కు దివానంలో ఇలా మనమందరం కూడా చంద్రబాబు నాయుడు 1,00,000 కోట్ల 2 లక్షల కోట్లు సంపాదించుకునే దానికి ఓటేయాలా? ఏలా? మళ్ళీ అతను సంపాదించుకుంటే మనకేమైనా అన్నం పెడుతున్నాడా? మరి జగన్మోహన్ రెడ్డి గారా మనకు 3,000 పెన్షన్ చేసింది. అవ్వాతాతకి ఇంటికాడికి పెన్షన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారా? మన పిల్లలకు అమ్మఒడి ఇచ్చి చదివిస్తా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారా? మన జగన్మోహన్ రెడ్డి ఉంటేనే పేద కుటుంబాలకు ఒక దిక్కు. జగన్మోహన్ రెడ్డి ఉంటేనే బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాలకు ఒక దిక్కు. జగన్మోహన్ రెడ్డి ఉంటేనే రైతులకు రైతు భరోసా. జగన్మోహన్ రెడ్డి ఉంటేనే సచివాలయాల్లో వాలంటీర్లు, ఇంటింటికి పెన్షన్లు. 3,000 పెన్షన్ 4,000 చేసేది జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఎలక్షన్లప్పుడు తప్పుడు కూతలు కూసే తప్ప ఎన్నికలు అయిపోతానే వాడి మేనిఫెస్టో కూడా పక్కన పెడతాడు. ఎడనాకం చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇచ్చినాడు. బోయ శాంతమ్మక్క మన ఎంపీ అభ్యర్థికి స్వాగతం. అక్క ఇక్కడ రాండక్క, వెనుక రాండక్క, రాండక్క, పైకి రాండక్క. చంద్రబాబు నాయుడు ఓట్లు వేయించుకునేది, మనల్ని మోసం చేసేది. ఆయన 2 ఎకరాల ఆసామి చంద్రబాబు నాయుడు. ఈ ఊర్లో 2 ఎకరాల ఆసాములు ఎంతమంది ఉన్నారు? కోటంపల్లిలో ఎంతమంది? కోటంపల్లిలో ఎవరున్నారు? చేతులు ఎత్తండి. ఎంతమంది ఉన్నారు కోటంపల్లిలో? 2 ఎకరాల ఆసాములు ఎంతమంది ఉన్నారు? మళ్ళీ 2 ఎకరాల ఆసామి చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రి కాకముందు. మళ్ళీ ఇప్పుడు 2 లక్షల కోట్లు వచ్చినాయి. యాడ్ నుంచి వచ్చినాయి? దొంగతనం చేయకుండా వచ్చినాయా? మన డబ్బు తినకుండా వచ్చినాయా? మళ్ళీ పేదలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఖర్చు పెట్టాల్సిన డబ్బులన్నీ కూడా దుర్వినియోగం చేసి అక్రమార్జన చేస్తే 2 లక్షల కోట్లు వచ్చినాయి.
మరి జగన్మోహన్ రెడ్డి మనందరికీ డబ్బు పంచినాడు. చంద్రబాబు నాయుడు డబ్బు పంచలేదంటే అది ఆయన తిన్నట్లే కదా. పైన 5 ఏళ్ళు ఆయన ఈయన మళ్ళీ యాటివైనా లెక్క జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అచ్చుకొట్టేసాడా? మనకి అచ్చుకొట్టాడా? ఆ పొద్దు వచ్చే అదే పన్నులే, ఈ పొద్దు వచ్చేది అదే పన్నులే. ఆ రోజు వచ్చే ఆదాయం అదే, ఈ రోజు వచ్చేది అదే ఆదాయమే. అయితే ఇదే ఆదాయాన్ని మనకు పంచినాడు జగనన్న. ఆయన ఉన్నప్పుడు ఆదాయం వాళ్ళకి పంచుకున్నాడు, వాళ్ళ కమ్మలకు పంచుకున్నాడు. అమరావతిలో రాజధాని పెట్టి అక్కడ వాళ్ళకి ఆదాయాలు వచ్చేటట్లుగా పంచుకున్నారు. మనం ఉండేది మన తోపుర్తి ప్రకాష్ రెడ్డి గురించి, పరిటాల సునీత గురించి మాట్లాడదాం. 25 ఏళ్ళు ఎమ్మెల్యేలు చేశారు ఈ ఊర్లో. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలనుకునే వాళ్ళకి నేను చెప్తానా, 25 ఏళ్ళు ఎమ్మెల్యేలు చేసినారు. పరిటాల సునీత 10 ఏళ్ళు, పరిటాల రవి, పరిటాల సునీత 15 ఏళ్ళు, పరిటాల రవి 10 ఏళ్ళు. మళ్ళీ ఏం చేసినారు వాళ్ళు ఈ ప్రాంతానికి? చెన్నైకొత్తపల్లి మండలానికి ఏం చేసినారు? ఏమన్నా చేశారా? రాజశేఖర రెడ్డి అంటనీ కాలువ తీసుకొస్తే నేను ఒకటే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 19లో నేను ఓట్లడికి వచ్చిన, 2019లో ఇంత డ్యామ్ కడతామని మీకు ఏమైనా హామీ ఇచ్చినా? నా పొద్దు ఇలా గెలిచినా మీరంతా ఓట్లు వేసి నన్ను గెలిపించినారు. మీ ఆశీస్సులతో ఎమ్మెల్యే అయినాక జీడిపల్లి నుంచి పేరూరు కాలువలో ఆ టెండర్లో 800 కోట్ల టెండర్ పిలుచుకుంది సుంటమ్మ. రూపాయి డబ్బులు అవసరం లేదు, పేరూరు డ్యామ్ కు నీళ్లు ఇస్తామని చెన్నైకొత్తపల్లిలో రోజమ్మ వచ్చినప్పుడు మాట్లాడినా, గుర్తుందా? కానీ ఖర్చు లేకుండా పేరూరు డ్యామ్ కు నీళ్లు ఇస్తానని. మళ్ళీ నేను వచ్చినాక ఇచ్చినాడా లేదా? పేరూరు డ్యామ్ కు నీళ్లు ఇచ్చిన. రామగిరి సొంత మండలంలో కూడా వాళ్ళ ఊరి పక్కనుండే డ్యామ్ నీళ్లు తెచ్చుకునే యోగ్యత లేని వాళ్ళు పరిటాల వాళ్ళు. వాళ్ళ ఊరి పక్కనుండే బంగారు గనులు మూసేసుకునే వాళ్ళు పరిటాల వాళ్ళు. ఆ బంగారు గనులు తెరిపించిన వాళ్ళు నేను. టెండర్లు ఇచ్చినాము, విదేశీ సంస్థకు రామగిరి బంగారు గనులు టెండర్లు ఇచ్చినాము, సర్వేలు పూర్తి చేసినాం. తొందరలో ఆడ బంగారు గనులు తెరిపిస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే వాళ్ళ మండలంలో వాళ్లకు ప్రజలకు మంచి చేసేదే తెలియదు. మన ఆడ రామగిరిలో 300 మెగావాట్ల సోలార్ పార్క్ తెచ్చినాం. 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్ల 1200 కోట్ల కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది. మళ్ళీ సొంత మండలంలో మంచి చేయని వాళ్ళు మన చెన్నైకొత్తపల్లి మండలాన్ని మంచి చేస్తారా? అమ్మకి అన్నం పెట్టినాడు పిల్లమ్మకు బంగారు గనులు కనిపిస్తాడా? అట్లా మీరు గమనించాల్సింది ఏమంటే, ఆ అమ్మ ఏదైతే 800 కోట్ల టెండర్ పిలుచుకుందో జీడిపల్లి నుంచి పేరూరు డ్యామ్ కి, దానికి అంత అవసరం లేదని దాంట్లో 300 కోట్లు తగ్గించి మా ఊరికి ఒక డ్యామ్ తెచ్చుకున్నా, మీ ఊరికి ఒక డ్యామ్ తెచ్చినా లేదా? ముఖ్యమంత్రితో భూమి చేసిన. మళ్ళా చంద్రబాబు నాయుడు చెప్తాను, నేను వస్తే దేవరకొండ రిజర్వాయర్ కడతాను. యాడ్ నుంచి వచ్చింది దేవరకొండ రిజర్వాయర్. నా ఆలోచన దేవరకొండ రిజర్వాయర్ ఎవరు ఆలోచన? తోపుర్తి ప్రకాష్ రెడ్డి. ఇది మా కోటంపల్లి మినీ తోపుర్తి. ఇది మా ఊరు బంధుత్వం దండి ఉంది, ఉందా లేదా? మనం మా ఊరికి ఒక డ్యామ్ తెచ్చుకున్నాము, మీ ఊరికి ఒక డ్యామ్ తెచ్చినాం. రెండోది పక్కన గొల్లపల్లి రిజర్వాయర్ ఉంది. గొల్లపల్లి రిజర్వాయర్ తెచ్చింది కూడా రాజశేఖర రెడ్డి. ఆయన నుండి 49 కోట్లతో చెన్నైకొత్తపల్లి మండలంలోని 29 గ్రామాలు, రామగిరి మండలంలోని 12 గ్రామాలు, కనగానపల్లి మండలంలో 12 గ్రామాలు, 53 గ్రామాలకి 49 కోట్లతో మంచినీళ్ల పైప్ లైన్ పనులు టెండర్లు పిలిచినాం. టెండర్లు పిలుచుకుంటే 4-5 నెలలు ఎలక్షన్ కోడ్ అయిపోతానే ఆ పనులు కూడా పూర్తి చేసి మనం పైప్ లైన్ గొల్లపల్లి నుంచి రిజర్వాయర్ నుంచి సీకేపల్లి నుంచి మేడాపురం వరకు పైప్ లైన్ పోతారు, మెయిన్ పైప్ లైన్. దాదామడున్న ప్రతి గ్రామానికి కూడా పైపులు వస్తాయి. ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ల కుళాయి వస్తుంది. జలజీవన్ మిషన్ అని సగం కేంద్ర ప్రభుత్వం డబ్బులు, సగం రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు. ఇది కూడా నేనే తెచ్చిన. మళ్ళీ ఈ రెండు కూడా పూర్తి చేస్తే రాబోయే సంవత్సరంన్నర కాలంలో ఈ రెండు కూడా పూర్తి చేసే బాధ్యత నాది. చెన్నైకొత్తపల్లి మండలంలో ఫలితాలలో ఏం చేశారంటే వాళ్ళు ఏమీ చేయలేరు. ప్రకాష్ రెడ్డి ఏం చేశారంటే ఈ రెండు పూర్తి చేశాడనేటువంటి ఒక పేరు సంపాదించుకుంటే తప్పనిసరిగా రాబోయే కాలంలో ఎవరైనా కూడా చెన్నైకొత్తపల్లి మండలంలో అభివృద్ధి జరిగింది, తాగునీరు సాగునీరు అంటే ప్రకాష్ రెడ్డికి ఆ అవకాశం మీరందరూ కూడా ఇవ్వాలా. మీరు తెచ్చినోళ్ళు నేనే కాబట్టి పూర్తి చేయాలనేది నాకే ఉంటుంది, అంతేనా? తెచ్చింది నేనే కాబట్టి పూర్తి చేయాలనేది నాకే ఉంటుంది. ఈ మండలం ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కంచుకోట, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ ఇచ్చినటువంటి మండలంగా మీ అభిమానానికి నేను నా వంతు బాధ్యతగా మీరు ఇన్ని ఏళ్ళు కాసి పెట్టుకున్నారు పార్టీని కాబట్టి ఇది డ్యాము
మా ఊరికి ఎవరు తెచ్చుకున్నా మీ ఊరికి ఎవరు తెచ్చుకున్నా అంటే మీ మీద నాకున్న ప్రేమను గుర్తించి మంచి మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. మనమందరం కూడా గుర్తించాల్సింది ఒకటే, మనం ఓటేస్తే ప్రకాష్ రెడ్డికి ఓటేస్తే ప్రకాష్ రెడ్డి కిరీటాలు రావు, శాంతమ్మకు ఓటేస్తే శాంతమ్మకి కిరీటాలు రావు. మేమంతా మీకు సేవ చేసిన వాళ్ళమే. 5 ఏళ్లుగా మీకు ప్రజాసేవ చేస్తానా మా డబ్బులే పోగొట్టుకుని చేస్తున్నాం. అంతకుముందు ఎమ్మెల్యే కానప్పుడు కూడా మా డబ్బులే పోగొట్టుకుని ప్రజాసేవ చేసినాం. మళ్ళీ ఇంకో 5 ఏళ్లు మళ్ళా మీకు జీతగానిగా పనిచేసేదానికే ఓటేయమంటా. నాకు ఓటేస్తే పెన్షన్ వచ్చేది మీకే, అమ్మఒడి వచ్చేది మీకే, ఆసరా వచ్చేది మీకే, చేయూత వచ్చేది మీకే, మగ్గం డబ్బులు వచ్చేది మీకే, పాస్బుక్ 13,000 వచ్చేది మీకే. మళ్ళీ నాకు వస్తారేమన్నా? నాకు ఏమీ రాకపోయినా నేను నా వంతుగా బాధ్యతగా నేను నా డబ్బుల్ని కోట్ల రూపాయల నియోజకవర్గంలో ప్రజల కోసం ఖర్చు పెట్టాం. ఉచిత బోర్లు ఇస్తాం, బోర్లు డ్యాంకు నీళ్లు తెచ్చే కాలువలు దవ్వుకున్నాం, అనేక చెరువులు నీళ్లు తెచ్చే కాలువలు దవ్వుకున్నాం. అట్లనే పక్కన పల్లెన గారిపల్లి కుంట కూడా మాట ఇచ్చినాం. అది కూడా తప్పనిసరిగా అందరి నుంచి నీళ్లు తీసుకొని వస్తాం. రాబోయే సంవత్సరన్నర కాలంలో మన డ్యాము దేవరకొండ రిజర్వాయర్ పూర్తి చేసుకుని 6 నెలల్లో ఎన్నికైన 6 నెలల్లో గొల్లపల్లి డ్యాం నుంచి ప్రతి ఇంటికి పైప్ లైన్ కార్యక్రమం కూడా పూర్తి చేసుకుంటామని సెలవు తీసుకుంటా ఉన్నా. మన ఫ్యాన్ గుర్తు పైన ఓటేయండి. శాంతమ్మక్క ఎంపీ అభ్యర్థి బోయ శాంతమ్మక్క ఒక బీసీ కులస్తురాలు, ఆమెకు ఫ్యాన్ గుర్తు పైన ఓటేయండి, నాకు ఫ్యాన్ గుర్తు మీద ఓటేయండి. 2 ఉంటాయి. మనం పోలింగ్ బూత్ లేకపోతే 2 మిషన్లు ఉంటాయి తెలిసినా. 2 మిషన్లు ఒకదాని ఫస్ట్ మిషన్ పోతానే ఫ్యాను, అదే పోతానే మళ్ళీ బూత్ అంటాది, పక్క మిషన్ పోయినాక ఫ్యాను. మీరు 2 సార్లు బటన్లు కొట్టండి. జగనన్న 130 సార్లు బటన్లు కొట్టి మీ అందరి ఖాతాలోకి 2,60,000 కోట్లు ఇచ్చినారు. 2 సార్లు బటన్లు కొట్టండి, మళ్ళీ 2,60,000 కోట్లు మీకు మళ్ళీ రాబోయే ఉదయంలో వస్తారని తెలియజేస్తారో చూసుకుంటాను. ఒక 2 మాటలు మాట్లాడాల్సిన శాంతమ్మక్కని కోరుతాను.